హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నాను నేను. వీడియో ఏంటంటే చాలామంది పిల్లలందరూ వేరే కంట్రీలోకి వెళ్ళి ఇండియాకి వచ్చి పేరెంట్స్కి అందరికీ సర్ప్రైజ్ ఇస్తుంటారు కదా. నేను సర్ప్రైజ్ మా అమ్మాయికి ఇస్తున్నాను. ఆస్ట్రేలియా వెళ్ళి ఆస్ట్రేలియాలో మా అమ్మాయి ఉంటుంది. మా అమ్మాయికి తెలియదు నేను ఆస్ట్రేలియాకి వచ్చేది. మా అమ్మాయి నేను ఇద్దరం వెళ్తున్నాం ఈరోజు. అది పోయి పాపకు సర్ప్రైజ్ ఇద్దామని. మిగిలింది నేను ఎయిర్పోర్ట్ పోయినాక చూపిస్తాను మీకు. కాకపోతే మా వారిని వదిలిపెట్టి 28 ఇయర్స్లో ఫస్ట్ టైం నేను మా వారిని వదిలిపెట్టి వెళ్ళడం, అది కొంచెం బాధగా ఉంది. ఆల్రెడీ ఒకసారి వెళ్ళొచ్చాము, అందరం మా ఫ్యామిలీ అంతా వెళ్ళొచ్చాము ఆస్ట్రేలియాకి. కాకపోతే ఇప్పుడు మాత్రం మా చిన్నమ్మాయి నేను ఇద్దరమే వెళ్తున్నాము. మా చిన్నమ్మాయికి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, అందుకని ఇప్పుడు 1 మంత్ ట్రిప్ వేస్తున్నాం అంతే. ఆ లగేజీ ప్యాకింగ్ అయిపోయినాయి. ఒకరికి 35 kgs, 2 క్యాబిన్ బ్యాగులు. కొన్ని నా ఆస్ట్రేలియాకి కొన్ని అలో లేదు. ఏంటంటే నెయ్యి, నాన్ వెజ్ పికిల్స్ అట్లాంటివి కొన్ని అలో లేకపోతే కొన్ని పార్సల్ వేస్తున్నాము. మేము హైదరాబాద్ బయలుదేరాము. ఫ్లైట్ నైట్ 12:15కి. ఇప్పుడు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని 8:30 కల్లా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. మా పెద్దమ్మ ఛానల్ స్వప్నజ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు, మా పెద్దమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ అని చెప్పు. ఇంతసేపు మాది ఇమిగ్రేషన్, సెక్యూరిటీ చెక్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడే మా గేట్ దగ్గరికి వెళ్తున్నాం. బోర్డింగ్ అయిపోయిందండి. ఇప్పుడే ఫ్లైట్లోకి వెళ్తున్నాం. మీరు
డిన్నర్ ఇచ్చారు. ఏమి ఇచ్చారో చూద్దాం. ఇది వెజ్ నేను తీసుకున్నది. ఇక్కడ నాన్ వెజ్ వెజ్ రెండు ఇస్తారు. నేను వెజ్ తీసుకున్నాను. ఆరెంజ్ జ్యూస్, సలాడ్, సేమియా, వన్ రోటీ, నూడిల్స్, వెజ్ కర్రీ, నాన్ వెజ్ ఇది, చికెన్ కర్రీ, రైస్, చికెన్ కర్రీ. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కబోతున్నాం. ఇక్కడ కరోనా ఉంది కదా, అందుకే మాస్క్ పెట్టుకున్నాం. ఎక్కి కూర్చున్నాం. ఇప్పుడు మనం 6482 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి మెల్బోర్న్కి. ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇచ్చారు. స్నాక్స్లో చికెన్, సాల్టెడ్ పీనట్, ఐస్ క్రీమ్, వెజ్. మెల్బోర్న్లో దిగాము. ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. బయటికి వెళ్తున్నాం. మా అమ్మాయిని చూడడానికి చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. ఆల్రెడీ మా అల్లుడు వచ్చిన కాబట్టి ఇంకొక 1 అవర్లో వెళ్ళిపోతాం ఇంటికి. ఇప్పుడు బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాము. కింద ఉన్నాయి బ్యాగేజ్లు, కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతాం. బయటకు వచ్చేసామండి మెల్బోర్న్కి. లోపల అవన్నీ అయిపోయినాయి, చెకింగ్ అవన్నీ అయిపోయినాయి. బయటకు వచ్చేసాం. ఇప్పుడే అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చామండి. పైకి వెళ్తున్నాము. అమ్మాయిని చూసి అసలు మమ్మల్ని చూసి ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దామని వెళ్తున్నాము. లగేజ్ తర్వాత తీసుకుందామని ముందైతే ఫస్ట్ వెళ్తున్నాము అమ్మాయి దగ్గరికి. యాక్చువల్గా అసలు ఇక్కడ చిన్న పొరపాటు జరిగింది. నేను ఆస్ట్రేలియా వచ్చే ముందే మైక్ తీసుకున్నాను. నేను ఆ మైకు అసలు నేను చూసుకోలేదు, ఆన్లోనే ఉందనుకున్నాను అసలు అది. కానీ ఆఫ్ అయిపోయింది ఆ బటను. ఒక చిన్న పొరపాటు జరిగింది, అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. కీస్ నాకే ఇచ్చారు ఓపెన్ చేయమని. అదే వెళ్తున్నా, ఓపెన్ చేసి పాప అసలు ఎలా రియాక్ట్ అయిందో చూద్దాము. అసలు కొంచెం కూడా ఐడియా లేదు కదా అమ్మాయికి. అసలు చూసి షాక్ అవుతుందో ఎలా అవుతుందో చూద్దాము.
నేను ఇక్కడ ఇంతలా ఎందుకు షాక్ అయినా అంటే అసలు వచ్చేది 1% కూడా ఐడియా లేదు. అండ్ మోర్ ఓవర్ జస్ట్ ఒక ఫ్యూ అవర్స్ బ్యాక్కే మమ్మీతో కాల్లో కూడా మాట్లాడినా. అందుకే అసలు మమ్మీ రావడం చూసి నేను ఇది కళ నిజమా అని ఒక సెకండ్ అనిపించింది. అందుకే ఆ షాక్లో ఉండిపోయి అసలు హగ్ కూడా చేసుకోలేదు. మమ్మీ దగ్గరికి తీసుకున్న తర్వాత ఒక ఫ్యూ మినిట్స్ అయినాక ఓకే వీళ్ళు నిజంగా వచ్చారు అని నాకు అప్పుడు క్లారిటీ వచ్చింది. చాలా భయపడ్డా ఫస్ట్ థింగ్, ఎందుకంటే అప్పుడు నైట్ అవుతుంది. సో ఆ డోర్ సౌండ్ కాగానే ఎవరా అని ఇట్లా చూసే వరకు మమ్మీ. అయితే నేను ఇక్కడ అడుగుతుండే అనమాట, ఎప్పటి నుంచి ప్లాన్ చేశారు ఇదంతా అని. ఇంకా 1 month ముందు నుంచే ప్లానింగ్స్ అంతా జరుగుతున్నాయి, నీకే చెప్పలేదు అని అంటుంది మమ్మీ. డైలీ కాల్స్ మాట్లాడుకుంటాం కదా, ఎప్పుడు డౌట్ రాకుండా బాగా మేనేజ్ చేశారు కదా అని అంటున్నా. ఇక్కడ నేను ఎందుకు అంతలా రియాక్ట్ అవుతున్నా అంటే మమ్మీ మైక్ చూసి ఈ ఆస్ట్రేలియా వస్తున్నా మైక్ కొనుక్కొచ్చుకుందంట. అండ్ వీళ్ళు నన్ను చూడాలన్న తొందరలో అసలు లగేజ్ కూడా కార్లోనే పెట్టారంట. ఇంకా మళ్ళీ వెళ్ళి అన్నీ తీసుకొని పైకి వచ్చినాం. వచ్చి డాడీకి వీడియో కాల్ చేసి డాడీని అంటుండే అసలు చెప్పలే కదా. డాడీ అనే కాదు నా ఫ్యామిలీ మొత్తము అండ్ నా కజిన్స్ కూడా అసలు ఎవ్వరు కూడా లీక్ చేయలే, బాగా ప్లాన్ చేశారు అందరు కలిసి. మొత్తానికైతే నేను సూపర్ హ్యాపీ, ఇద్దరు మమ్మీ చెల్లి ఇద్దరు వచ్చినందుకు. డాడీ ఒక్క రాలే అని కొంచెం డిసప్పాయింట్మెంట్. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ముందు ముందు మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్.